ఈ రోజు మనం హార్వెస్ట్ చేసినవన్నీ ఒకసారి లుక్ వేసేసుకోండి. హే గైస్, వెల్కమ్ టు వన్ మోర్ గార్డెన్ సిరీస్. ఈవినింగ్ అయింది, గార్డెన్లోకి వచ్చాను అనమాట. ఈరోజు గార్డెన్లో చిన్న హార్వెస్ట్ చేసుకుందాము. కొద్దిగా చిన్న చిన్న బెండకాయలు ఒక 4, పచ్చిమిర్చి, టొమాటోస్, అలాగే ఆకుకూరలు వచ్చినాయి అనమాట. సో హార్వెస్ట్ చేస్తూ మీకు కూడా చూపిద్దామని వ్లాగ్ చేస్తున్నాను. చూద్దామా? ఈ వంకాయ చెట్టు చూసారా ఎంత బుజ్జిగా ఉందో? దీనికి కాయలు చూపిస్తాను చూడండి. ఇదిగోండి వంకాయలు. ఇవన్నీ పెద్ద అయిపోతాయి అన్నమాట తొందరగా. అలాగే ఇది చిక్కుడుకాయ కూడా మంచిగా పూతకొచ్చేసింది. అక్కడ చూస్తే సొరకాయ కూడా మంచిగా పూతకొచ్చేసింది. లైట్గా కొన్ని ఫీమేల్ కొన్ని మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది బీరకాయ ఇప్పుడు పూతకొచ్చింది అనమాట. ఇవి తెల్ల వంకాయలు, ఇవి కూడా పిందెలు కడతా ఉన్నాయి. చూడాలి ఎంత టైం పడుతుందో. ఇవి అక్కడక్కడ పిందెలు కట్టేస్తున్నాయి చూడండి. ఇక్కడ చూపిస్తాను మీకు. నా చేతులు బెండకాయలు ఇప్పుడే హార్వెస్ట్ చేశాను. అండ్ ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఈజ్ ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. వావ్, ఇది దోసకాయ. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. అలాగే ఇదిగోండి పచ్చిమిర్చి, టొమాటో, ఇదంతా తోటకూర. ఇదిగోండి బెండకాయలు, పచ్చిమిర్చులు చూడండి ఇంకా ఉన్నాయి. నేను కొన్ని చెట్టుకే వదిలేసాను కావలసినప్పుడు కోసుకుందామని. ఇక్కడ చూడండి ఇంకొక దోసకాయ రెడీగా ఉంది. అలాగే ఇక్కడ ఒక 2 ఉన్నాయి, కనిపిస్తున్నాయా? చూడండి ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అది హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు టొమాటోస్ చూడండి మంచిగా రైప్ అయిపోయినవన్నీ కట్ చేసేస్తున్నాను. చూడండి ఇవన్నీ పచ్చివి ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత కోసుకుందాం. కానీ ఇలా కొద్దిగా పండయ్యాక కోసేస్తున్నాను. ఎందుకంటే చూసారు కదా ఇలా కొట్టేస్తున్నాయి ఉడతలో, చిన్న కుందేల్లో ఏవో వచ్చి. ఇక్కడికి వస్తే మన బెండకాయ పిందెలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట. చూసారు కదా ఇందాకే ఒక 4 బెండకాయలు కోసాను. ఇంక ఇవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత వీటిని కోయాలన్నమాట. చూడండి ఇదంతా పిందెలు వచ్చేస్తున్నాయి. ఇది రేపో మాపో తీసేయచ్చు. చూడండి ఈ పాట పోతే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక సొరపాదనమాట, పైకి అల్లించాలి. వంకాయలు కూడా నెక్స్ట్ వీక్ కోసుకోవచ్చు మనం. మొన్ననే హార్వెస్ట్ చేశాను, గోంగూర చేశాను. దిస్ ఇస్ అ స్మాల్ అప్డేట్ అబౌట్ అవర్ గార్డెన్. సో ఈరోజు మనం హార్వెస్ట్ చేసినవన్నీ ఒకసారి లుక్ వేసేసుకోండి. టొమాటోస్, చిల్లీస్ 2 టైప్స్, దోసకాయ, తోటకూర, పాలకూర అండ్ బెండకాయ.